నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. మీరు బెండకాయ రెసిపీలో ఎన్నో తిని ఉండొచ్చు కదా. బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ లేదా బెండకాయ చారు, ఇలా ఎన్నో రకాలు మనం ట్రై చేస్తూనే ఉంటాం. కానీ నేను ఇవాళ చూపించబోయే ఈ బెండకాయ ఉల్లికారాన్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో చేసుకొని తినాల్సిందే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. ఇది రైస్లో, చపాతీలో ఎందులోకైనా సూపర్గా సెట్ అయిపోతుంది. సో ఈ బెండకాయ ఉల్లికారాన్ని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ప్యాన్లో నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ 1/2 kg బెండకాయలను ఇలా కొంచెం పొడవుగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు కావాలంటే సన్నగా చిన్నగా కూడా తరుక్కొని పెట్టుకోవచ్చు అనమాట. ఇలా బెండకాయల్ని ఆయిల్లో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దీన్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది మొత్తం ఇలా జిగురుగా వస్తుంది. సో ముందు మనము బెండకాయలు మంచిగా వాష్ చేసుకొని క్లాత్తో మంచిగా తుడుచుకొని మాత్రమే ఇలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. తుడవకుండా తడి మీద అలాగే పెట్టేస్తే కనుక ఇలా మనము వండుకునేటప్పుడు జిగురుగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే క్లాత్తోని మంచిగా తుడుచుకొని కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా మనం బెండకాయలన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 1 స్పూన్ అంత ఆయిల్ మళ్ళీ వేసుకున్నానండి. ఇక్కడ చూడండి, నేను ఒక హాఫ్ పెద్ద సైజ్ ఉల్లిపాయలను హాఫ్ ఉల్లిపాయని మాత్రమే ఇలా చిన్నగా రెబ్బల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. వీటిని కూడా ఇలా కాస్త రోస్ట్ చేసుకొని వీటిని కూడా పక్కన తీసుకొని పెట్టేసుకుందాం. ఈ విధంగా బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకొని వీటిని కూడా సపరేట్గా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కర్రీలో యాడ్ చేసుకుందాం వీటిని. ఇప్పుడు నేను కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఒక 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను. అండ్ కొంచెం చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. అండ్ ఇక్కడ చూడండి, ఒక 3 ఉల్లిపాయలని ఇలా సన్నగా తరుక్కొని తీసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటే ఉల్లిపాయలు ఈజీగా మగ్గిపోతాయండి. ఇలా నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు బాగా వేంపుకోవాలి. ఇక నేను ఒక 2 పచ్చిమిర్చి చీలికల్ని ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు బాగా రంగు మారి మంచిగా వేగాలన్నమాట. చూసారా, ఉల్లిపాయలు ఇలా బాగా వేగాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. అలాగే ఒక 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చితనం అంతా కూడా పోయాక ఇందులోకి టొమాటోస్ని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కల్లాగా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. మీరు కావాలంటే పేస్ట్ లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కర్రీకి సరిపడా ఉప్పు కూడా నేను ఇక్కడ వేసేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా వీటిని కలిపేసుకుందాం. టమాటా అంతా కూడా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు బాగా ఉడికించుకున్నాక ఇందులోకి ఒక 2 స్పూన్ల కారం వేసాను. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ అంత ధనియాల పొడి అండ్ 1/2 స్పూన్ అంత జీలకర్ర పొడి ఇక్కడ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక కాసేపు మగ్గించుకోవాలండి. ఈ మసాలాలన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి ఒక 1-2 మినిట్స్. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలు అండ్ ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, అవి 2 కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనం బెండకాయలు ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. మీరందరూ కూడా ఈ రెసిపీకి ఫ్యాన్ అయిపోతారు పక్కా. ఇది చపాతీల్లో, వేడి అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల సేపు బాగా మగ్గించుకోవాలండి. మీకు ఈ ఉల్లికారం బాగా డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది అలా కూడా. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక లాస్ట్లో మరింత టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి నేను ఇక్కడ ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుతానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్పైసెస్, ఆ పులుపు అంతా కూడా కలిసి అసలు బెండకాయ ఉల్లికారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నిమ్మరసం వద్దనుకుంటే ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా మనకు ఈజీగా దొరుకుతుంది బయట. అది కూడా ఒక అర చెంచా వేసుకోవచ్చు అనమాట. నిమ్మకాయ స్కిప్ చేసి ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇంత ఈజీగా మనకు బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.